కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య రాజకీయ మలుపు తీసుకుందా? గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను టీఎంసీ కాపాడే ప్రయత్నం చేస్తోందా? ఈ కేసు సిబిఐకి అప్పగిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇదే అంశం ఇండియా కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? కూటమి పార్టీలో చిచ్చు రాజేస్తోందా? కోల్కతాలో ట్రైనీ డాక్టర్ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆగస్టు 9న మెడికో డాక్టర్ హత్య జరగగా ఘటన జరిగిన 6 గంటల్లోని నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానించి సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను అరెస్ట్ చేసి 14 రోజుల కస్టడీని విధించారు. అయితే మెడికో డాక్టర్ హత్య పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఈ ఘటనలో మరికొంతమంది వ్యక్తుల హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె భౌతిక కాయం నుంచి సేకరించిన ఫ్లూయిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. దీన్ని బట్టి ఒకరి కంటే ఎక్కువ మంది ఈ నేరంలో పాల్గొని ఉండవచ్చని వైద్యులు తెలిపారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఈ నేరంలో అనేక మంది పాత్ర ఉండి ఉండొచ్చని ఆరోపించడం సంచలనంగా మారింది. ఇక మెడికోపై అత్యాచారం హత్య విషయం తెలియగానే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఆగస్టు 18 కల్లా విచారణను పూర్తి చేయాలని పోలీసులకు గడువు ఇచ్చినట్టు తెలిపారు. అది జరగని పక్షంలో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని ఆమె తెలిపారు. మెడికో విద్యార్థి ఘటనను నిరసిస్తూ కోల్కతాలోని మెడికల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టగా ఆ ర్యాలీలో మమతా బెనర్జీ కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. మెడికో విద్యార్థి అత్యాచారం హత్య ఘటన నిందితులను టీఎంసీ పార్టీ నేతలు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని పలు విమర్శలు వస్తున్నాయి. అటు మెడికో విద్యార్థి హత్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని ఎక్స్లో రాసుకొచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ ఆరోపించారు. అటు ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ వంటి ప్రదేశాల్లో డాక్టర్లకు భద్రత లేకపోతే పై చదువుల కోసం మహిళలను వారి తల్లిదండ్రులు ఎలా బయటకు పంపిస్తారని ప్రశ్నించారు. మొత్తంగా బాధిత కుటుంబానికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని టీఎంసీ పార్టీని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. మెడికో విద్యార్థి హత్య ఘటనలో దోషులపై కఠిన చర్యలను తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే అంశం ఇండియా కూటమి పార్టీల్లో చిచ్చురాజేసేలా కనిపిస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న టీఎంసీ పైనే రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించడంపై ఆ పార్టీ మండిపడుతోంది. రాహుల్ తీరుపై టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ తన ట్వీట్లో కతువా కోల్కతా అనడం సరికాదన్నారు. కోల్కతా ఘటనకు విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కతువా నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న లాల్ సింగ్ను కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకుందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి టికెట్లు కూడా ఇచ్చారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పాలనలో ఎన్నో క్రూరమైన నేరాలు జరిగాయని ఆరోపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉందన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోవడంతో వాటిపై ప్రజలకు అవగాహన లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పుడు రెండు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉండడంతో ఇండియా కూటమిలో టీఎంసీ కొనసాగుతుందా లేదంటే బయటకు వస్తుందా అనేది సందేహాస్పదంగా మారింది. అయితే టీఎంసీలో మెజార్టీ సభ్యులు టీఎంసీ పార్టీ బయటకు రావాలని డిమాండ్ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు మెడికో మర్డర్పై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. మెడికోకు న్యాయం జరిగే వరకు వైద్య సేవలు నిలిపివేస్తామంటూ ఆందోళన చేస్తున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వైద్యులు రోడ్డెక్కారు. ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు
మల్లారెడ్డి ఆసుపత్రి నుంచి సూరారం చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కన్సల్టెంట్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తంగా మెడికో మర్డర్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. టీఎంసీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఈ వ్యవహారం మారిపోయింది. రానున్న రోజుల్లో రెండు పార్టీలు విమర్శలకు దిగితే ఇండియా కూటమిలో పగుళ్లు రావడం పక్కా అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.